ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ నూతన సంవత్సర ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికి వందనాలు. ఈ సంవత్సరానికి దేవుణ్ణి అడిగాను ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ 2025 సంవత్సరం గతించిపోతుంది, 26వ సంవత్సరంలో మరి ఏ వాగ్దానం ఇస్తావు? ఈ వాగ్దానం ఎవరికంటే సంఘానికి ఏమిస్తావు ప్రభువా అని దేవుణ్ణి నేను అడిగినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చారు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. యెషయాగా నేను మరల ఈ జనుల ఎడుల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. చాలు. ఈ వాగ్దానం ఏమిటంటే, కాగా నేను అంటే ఎవరక్కడ? దేవుడు. మరలా ఎవరి ఎడల? ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యమును జరిగింతును. ఈ మన సంఘానికి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటంటే, మరలా ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరలా జరిగించబోతున్నాడు అంటే ఒకప్పుడు జరిగించాడు. ఏం జరిగించాడు? ఆశ్చర్యకార్యాలు జరిగించాడు, సూచక్రియలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు. కానీ జరిగించిన దేవుడు, కార్యాలు జరిగించిన దేవుడు మధ్యలో ఎందుకో ఆపుకున్నాడు. ఏం ఆపేశాడు? కార్యాలు జరిగించడం మానేశాడు. ఎందుకు మానేశాడో కొన్నిసార్లు మనం జీవితంలో చూసినట్లయితే, కొన్నిసార్లు దేవుని దృష్టికి మన ఎన్ని దేవుడు కార్యాలు చేసినా మనం మర్చిపోతున్నాం. ఎన్ని కార్యాలు మన జీవితంలో జరిగించినా మనము ఈ చెవిత వదిలిపెడుతున్నాం. అయ్యా మా జీవితంలో ఏ కార్యాలు జరగలేదు, ఏ అద్భుతాలు జరగలేదు, మేము పలానా కార్యం జరిగించుకోవాలనుకున్నాం, అయినా దేవుడు మా జీవితంలో కార్యాలు జరిగించలేదు అని చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు దేవుడు కార్యాలు జరిగించలేదంటే, మనం చేసే ఆ తిరుగుబాటు వల్లనే దేవుడు మన పట్ల కార్యాలు చేయలేదు. మరి ఈ సంవత్సరం దేవుడు మన మీద కనికరం చూపి ఈ జనుల మీద కనికరబడి మరలా ఏం చేస్తున్నాడు? మరలా నేను కార్యములను జరిగింతును. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఈరోజు ఒకే ఒక పాయింట్ చెప్తాను. నిర్గమకాండం 9వ అధ్యాయంలోకి మీరు రండి. నేను చదవమన్నప్పుడు చదవండి. అక్కడ ఫరో ఉన్నాడు. ఈ ఫరో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా ఉన్నాడు. ప్రజలందరూ కూడా బానిస బ్రతుకుతూ, ప్రజలందరూ కూడా కన్నీళ్లతో, బాధలతో, రోగాలతో, సమస్యలో, తిండి లేక, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడి అనేక రకరకాలుగా నలిగిపోయాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కనికరపడ్డా? ఏలే రాజు మీద కనికరపడ్డా? కదా. ఎందుకు? ఇశ్రాయేలు జనాంగాలు అంటే, ఇశ్రాయేలు జనం అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు సాక్షిగా బ్రతికవారు, వారి మీదే కనికరపడ్డారు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరి మీద, అందరి జీవితాలు ఏం జరిగించాడు? ఆ దినాల్లో కార్యాలు జరిగించాడు. ఓ సందర్భంలో వీరెంతో కన్నీళ్లతో, కష్టాలతో, బాధలతో ఉంటే వారు రోజు మొర్రపెట్టారు. ఏమని మొర్రపెట్టారు? దేవా, ఈ బానిస బ్రతుకుల నుంచి విడిపించు, ఈ కన్నీళ్ళ నుంచి మమ్మల్ని తొలగించి మంచి ఆరోగ్యము నీవు, బలాన్ని అని ఆ దినాల్లో దేవునికి దీవారాత్రములు మొర్రపెట్టారు. మీరు అనుకుంటారు చాలామంది, మేము మా బాధల కొరకు, మా కష్టాల కొరకు దేవునికి ఎంతో ప్రార్థన చేసాం, అయినా దేవుడు మా ప్రార్థన వినలేదు అనుకుంటారు. కానీ కొంతమంది ఒక 5 నిమిషాలు ప్రార్థన, దేవా ఏదో కొంత లాగా ప్రార్థన చేస్తుంటారు. ఏమని? మోకాళ్ళలోంచి దేవా అది నేను అనుకున్న నాకు జరిగితే నాకు ఇట్లాంటి లాగా ప్రార్థన చేస్తుంటారు. ఇది కాదు. మొర్రపెట్టడం అంటే హృదయపూర్వకంగా నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించాలి, ప్రార్థించాలి. ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్ళు, కష్టాలు చూసిన దేవుడు మౌనంగా ఉన్నాడా? లేడు. ఎందుకు తెలుసా? అసలు ఆ ప్రజలు ఎవరు నమ్ముకున్నారు?
నిజమైన దేవుని నమ్ముకున్నారు, మనుషులు నమ్ముకోలేదు, నిజమైన దేవుని నమ్ముకున్నారు. అందుకే మొరపెట్టారు. కానీ ఒకరోజు వారికి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి మోషేను అహరోను ఏర్పరచుకొని, ఈ అహరోను మోషేను ఎక్కడ తీసుకుని వెళ్ళాడు దేవుడు? ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి ఆ ఫరో ఎదుట నిలబెట్టాడు. ఫరో ఎదుట నిలబడిన తర్వాత ఫరో అంటాడు, మోషే, అహరోను ఎందుకు వచ్చారు మీరు అని అడిగారు. అయ్యా రాజా, మా దేవుడైన యెహోవా ఇదిగో మీ దగ్గరికి ఎందుకు మమ్మల్ని పంపించాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మీ చేతిలో చిక్కుకొని ఉన్నారు, వారి బానిస బ్రతుకుతున్నారు. మరి వారిని విడిపించడానికి దేవుడు మమ్మల్ని పంపించండి నీ దగ్గరికి. ఇదిగో మా ప్రజలను నువ్వు మా వెనకాల పంపిస్తే మేము పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని పోతాం అని. నేను వెంటనే ఇప్పుడు ఫరో ఏమనాలి? సరే తీసుకోబోండి అన్నాడా? ఫరో ఎంత కఠినాత్ముడు, ఇంకొకరు భూమి మీద పుట్టలేదు. ఈరోజు కూడా చాలామంది ఎంత కఠినంగా బ్రతుకుతారంటే అంత కఠినంగా బ్రతుకుతారు. ఎవరైనా ఏదైనా కీడుగా ఏదైనా మాట అన్నారనుకోండి, సచ్చినా మాట్లాడమంటుంటారు. ఇంకొంతమంది ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, నీ ముఖం కూడా చూడమంటుంటారు. మరి ఆడపోయి సినిమాలు చూసేస్తుంటుంది. చూడండి, కొంతమంది ఎంత కఠినాత్మలు అంటే, అయ్యో ఆవేశంలో నేను మాట్లాడినానండి, ఆవేశంలో ఏదో పొరపాటుకు మాట్లాడినానండి అని కొంతమంది తగ్గించుకొని మరలా ఆ వ్యక్తులతో కలిసిపోయి మరలా ప్రేమ అనురాగాలు చూపించే ఈ దినాలు కాదు ఇవి. ఆ ఫరో యొక్క జీవితం కూడా అంతేనండి. ఎంత కఠినాత్ముడు అంటే అంత కఠినాత్ముడు బ్రతికాడు. అయితే మొత్తానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పక్షమున 10 రకాల అద్భుతాలు చేశాడా లేదా? దినాల్లో చేశాడు, జరిగించాడు, కార్యాలు జరిగించినప్పుడు ఏం చేశారు తెలుసా? ఆయన హృదయము కరిగిపోయి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం. చదవండి అన్నమాట. నిర్గమకాండం 9వ అధ్యాయం 5వ వచనం. యెహోవా కాలం నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించినను మరునాడు యెహోవా కార్యము చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలుల పశువులలో ఒక్కటి చావలేదు. హల్లెలూయా. ఇక్కడ వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నది ఏదైనా చచ్చిందా? వేటిని చంపాడు? ఎవరి మీద ఉగ్రత చూపించాడు దేవుడు అంటే ఫరో సైన్యం మీద, ఫరో మీద చూపించాడు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డల మీద ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని కొరకు బ్రతుకుతున్నారు, దేవుని కొరకు వారు విశ్వాసం కలిగి జీవిస్తున్నారు. అందుకే వారి దగ్గరికి ఏ హాని రాలేదు. ఈ ఫరో యొక్క సైన్యం అంతా కూడా చనిపోయింది. ఆ దినాల్లో రకరకాలుగా ఫరోను దేవుడు కష్టపెట్టినట్లుగా మనం చూస్తాం. 104వ కీర్తన 24వ వచనం చదవండి ఒకసారి. 104వ కీర్తన 24వ వచనం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాడితో భూమి నిండి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కార్యాలు ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? ఒక రకమేనా? ఎన్నెన్నో కదండి. ఇంకొక మాట కూడా చదవండి. 92వ కీర్తన 5వ వచనం చదవండి ఇప్పుడు. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వారు గ్రహింపరు. చూడండి, ఈ మాట కూడా ఏమంటున్నారంటే దేవుని కార్యాలు ఎంత దొడ్డవంటే అర్థం ఏమిటి? పెద్దవి లేదా గొప్పవి. కానీ దేవుడు మానవుల పట్ల కార్యాలు జరిగించినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? పశువు వలె గ్రహించలేకున్నారంట. ఏం చేస్తున్నారు? పశువులు ఎట్లుంటాయి? పశుప్రాయులు అనబడిన వారు ఏం చేస్తారు? దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకోరు, మర్చిపోతారు. ఎన్నైనా దేవుడు కార్యాలు జరిగించని, ఎన్నైనా అద్భుతాలు జరిగించని, ఎన్నైనా జరిగించిన మానవులు ఏం చేస్తున్నారంటే ఈ చెవుతో వింటారు, ఈ చెవుతో కళ్ళతో చూస్తారు. జరిగించినప్పుడేమో దేవుడేమో గొప్ప కార్యాలు జరిగించాడు అంటారు. ఇంక 2 నాళ్ళు అయిపోయిన తర్వాత దేవుడు లేడు అంటుంటారు. ఎందుకో తెలుసా? పశుప్రాయులు అనబడిన వారైతే దేవుడు చేసే కార్యాలు గుర్తుపెట్టుకుంటారు. పలానా దినం నేను బాధలో ఉన్నాను, పలానా దినం నేను కష్టాల్లో ఉన్నాను, పలానా రోజు నేను ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నాను, పలానా టైంలో నేను ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఇలాంటి కార్యం జరిగించాడు కదా,
పలాని వారి దగ్గర నాకు ఇలాంటి మేలులు చేశాడు కదా అనే ఆ కార్యాలను మనసులో పెట్టుకొని తలంచుకుంటుంటారంట. మరి పశువులు లాంటి మనుషులైతే? అందుకే వాక్యం అంటుంది, యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పాడు కదా, పందుల ముందు ఏం జల్లకూడదంట? ముత్యాలు జల్లకూడదంట. కుక్కలకి ఏం పెట్టకూడదు? పరిశుద్ధమైనది. ఎందుకు? పందుల ముందు ముత్యాలు జల్లామనుకోండి, వినండి, పందుల ముందు ముత్యాలు జల్లితే ఏం చేస్తాయి? అమ్మో ముత్యాలు దొరికినాయి, బంగారు దొరికినాయి, బీరోలు దాచిపెట్టుకుంటాయా? తెల్లగా చూసే కొద్దీ తొక్కితే ఏదైనా, ఎందుకంటే అది నలుగుంటుంది కదా. పంది ఎట్టుంటుంది చెప్పండి? నలుగుంటుందా? తెల్లగా కూడా ఉంటుంది కదా. కానీ ఎట్లున్నా పందే కదా. ఆ పంది స్వభావం ఏమిటి? ఎంతసేపున బురదలాగే పోతానంటది కానీ మంచి జీవితాన్ని జీవించదు. అందుకే పందుల ముందు ముత్యాలు జల్లకూడదంట. ముత్యాలు చల్లుతామో ఆ పంది ఏం చేస్తుంది అంటే వాటిని స్వాధీనం చేసుకోదు. కుక్క కూడా ఏం చేస్తుంది? కుక్కకి ఏదైనా ఎప్పుడు మంచి బిర్యానీ పెట్టండి, మంచిది పరిశుద్ధమైన ఏదైనా పెట్టండి. అంటే నేను అంటాను, ఆహారం గురించి కాదు కానీ అక్కడ పరిశుద్ధమైనది అంటే ఏదైతే కుక్కలకి ఏదైతే పరిశుద్ధమైనది పెడతామో, పెట్టిన తర్వాత అది ఏం చేస్తుందంటే కుక్క వాసన చూసి తినుకోకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు మనుషులు కూడా ఎట్లున్నారంటే, ఎన్ని అద్భుతాలన్నా దేవుడు చేయని, ఎన్ని కార్యాలన్నా మన జీవితంలో జరిగించని, ఎన్ని రోగాలైనా బాగు చేయని, ఆపదలలో ఉన్న నిన్ను ఏమండి కష్టాల నుంచి విడిపించి నీకు నెమ్మది ఇచ్చినా కూడా కొంతమంది ఏమండి మరిచిపోయే పశువుల వలె ఉన్నారు. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, మన వాగ్దానం ఏమిటి? కాగా నేను ఈ జనుల ఎడల మరలా నేను ఏం చేస్తాను? ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మరి ఎవరి పట్ల కార్యాలు జరిగిస్తాడు? అందరి జీవితంలో జరిగిస్తాడా? కొందరి జీవితంలోనేనా? అందరి జీవితంలో జరిగించడు, కొందరి జీవితంలోనే దేవుడు జరిగిస్తాడు. మరి ఎవరి జీవితంలో జరిగిస్తాడో ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఇప్పుడు, ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయక వెనుక తీయ ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరం వందెలు ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసేదను. చాలు. ఇక్కడ ఎవరితో వాగ్దానం చేశాడు దేవుడు ఆ దినాల్లో? అబ్రహాముతో. ఏమని వాగ్దానం చేశాడు అంటే, ఈ అబ్రహాము ఎట్లాంటాడంటే, ఈయన కూడా మనిషే కదా. ఈ అబ్రహాము ఒకప్పుడు ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఏర్పరచుకొని అబ్రహాము జీవితంలో అనేక గొప్ప గొప్ప కార్యాలు చేయడం జరిగించాడు. ఆఖరికి భార్య భర్తలు ఇద్దరు ఉంటే వృద్ధాపానికి వచ్చారు. అప్పటి వరకు పిల్లలు లేరు, గొడ్డలకు బతుకుతున్నారు. అబ్రహాము జీవితంలోనండి ఎంతవారు నిరీక్షణ కలిగి, ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు తెలుసా? అబ్రహాము శారా వృద్ధాపంలో ఉన్నప్పుడు దేవుడు ఏమిచ్చాడు? గర్భఫలం ఇచ్చాడు. ఈ గర్భఫలం ఎవరు ఇవ్వాలి? దేవుడిచ్చు బహుమానం. శారకు వృద్ధాపం 90 సంవత్సరాలు వచ్చినప్పుడు గర్భఫలం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 90 ఏళ్ళకి. ఎట్లుంటారు అప్పటికి? కొద్దిగా మకం మడతలు పడిపోయి తెల్లెండుకలు వచ్చి కళ్ళు కనపడకుండా మొసలు కొట్టి ఆ వయసులో అట్లుంటారు కదా. ఇప్పుడు ఎంత ముసలోళ్ళు అయినా ఎట్లున్నారు కొంతమంది అంటే, ఇంకా ఒక తెల్లండి కనపడిరండి. చూడండి, ఇక్కడ ఈ శార 90 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమె గర్భఫలం ఇస్తానన్నాడు. శార నవ్వుకున్నది. నా వయసు ఏమిటి, నేను పిల్లలు కానీ వయసు అయ్యేది అనుకొని ఏం నవ్వుకుంటుంది అంటే, దేవుడు అంటాడు, శారా నువ్వెందుకు నవ్వుతున్నావు? దేవుడు అంటే అంత సులకనా? దేవుని కార్యాలంటే అంత నీకు వెటకారమా? దేవుని కార్యాలంటే అంత చిన్న చులకనని చెప్పి నీకు ఖచ్చితంగా దేవుడు కుమారుని ఇస్తాడంటే, ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత గర్భఫలం ఇస్తాడు. కుమారుని అంటది. ఆ కుమారునికి ఏం పేరు పెడతారు? ఇస్సాకు. ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఇచ్చినంత ఇచ్చి, అబ్రహాం నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు దాహన బలి ఇవ్వమంటాడు. ఇక్కడ చూడండి, గర్భఫలం ఇచ్చింది దేవుడే, తిరిగాడు అడుగుతున్నది. ఇది ఎంత విచిత్రమో కదా. ఇస్తే లేక కుమారుడు పుడితే ఆ కుమారుని దేవుడు అడిగితే అప్పుడు మరో మాట భార్యకు కూడా చెప్పుకోకుండా ఎక్కడికి వెళ్తాడు కుమారుడు? ఆ పర్వతం మీదకి వెళ్ళి
అప్పుడు కట్టెలు ఇవన్నీ కూడా పోగు చేసి ఇంక దహన బలి ఇద్దామని టైంలోన మరలా దేవుడు అంటాడు, అబ్రహాం ఆగు అంటాడు దేవదూత వచ్చి. ఏంటి ప్రభువా అని అడుగుతాడు. ఏం లేదు, ఆ పిల్లవాని మీద చేయి వేద్దు ఇంకా అంటాడు. ఎందుకు ప్రభువా, నీవే కదా ఇవ్వమనింది, మళ్ళా నీవి వద్దంటున్నావేమి? నీవే కదా అడిగింది, మళ్ళీ నీవు వద్దంటున్నావేమి అంటే, లేదు లేదు, నీ కుమారుని నేను ఎందుకు దహన బలిగా అడిగానంటే, నీ కుమారుని ఎందుకు నేను దహన బలి అడిగానంటే, అక్కడ 12వ వచనం చదవండి. ఇప్పుడు 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడుతున్నావని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే చెయ్యేసి తెగ నరికి బలి ఇద్దాం అనుకుంటున్నాడో అప్పుడు దేవుడు ఏమంటాడు, వద్దు వద్దు అంటాడు. ఎందుకు వద్దంటున్నావు ప్రభా, నువ్వే కదా అడిగింది ఏమని అంటే, అప్పుడు ఏమంటాడు తెలుసా, ఎందుకు అడిగానో తెలుసా, నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో నిన్ను పరీక్షించడానికి కొరకే ఈ పరీక్ష నీకు పెట్టాను. అయితే ఇప్పుడు బాగా వినండి, అబ్రహాము యొక్క జీవితంలో ఎందుకు ఆ కార్యం జరిగించాడు? ఆయన్ని విశ్వాసులకు తండ్రిగా ఎందుకు మార్చాడు? తన సంతతిని ఎందుకు ఇసుక రేణు వలె ఆశీర్వదించాడు? ఒకప్పుడు ఒంటరిగా బ్రతికాడు. అయ్యో ఎవరు లేరే నాకంటూ అని ఉన్న అన్నదమ్ములలో దూరం అయిపోతే, ఉన్న అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దూరం అయిపోతే నేనే ఒంటరిగా అయిపోతానే అని భయంతో ఉన్న అబ్రహాం జీవితంలో కార్యం జరిగించాడా లేదా? ఏ కార్యం జరిగించాడు తెలుసా? ఇంకా అబ్రహాం ఒంటరోడు కాదు, అబ్రహాముకి దేవుడు ఇంకా ఆయన సంతతిని విస్తరింపజేశాడు. అయితే ఇక్కడ అబ్రహాము జీవితంలో ఎందుకు కార్యం జరిగించాడు తెలుసా? దేవునికి భయపడుతూ బ్రతికాడు గనుక అందుకే ఆయన జీవితంలో ఏం జరిగించాడు? దేవుడు కార్యాలు జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఆ మధ్య ఒక ఆయన, సార్ ఏడైనా మా పిల్లోడికి, మా కుమారునికి ఒక మంచి అమ్మాయిని బుడుక అన్నాడు. ఏం బుడకాలా అన్నా? అమ్మాయిని బుడుకో, ఒక పిల్లని బుడుకో అన్నాడు. నేను సరేలే అన్నా. ఇంకా మాటను ఒకటే ఫోన్ చేస్తుంటే ఇంకా నాకు విసుకొచ్చి, వాస్తవంగా వాటి జోలికి నేను వెళ్ళను, ఇంక విసుకుస్తూ తప్పలేక నేను అడిగాను, అన్నా నీ కుమారుడు ఏం చదివాడు అన్నా. ఆయన అన్నాడు, ఎట్లుండాలి అమ్మాయి అని అడిగాను. ఫస్ట్ అమ్మాయి ముక్కు బాగుండాలా, ఎట్లా ముక్కు చక్కగుండాలా, కండ్లు పిల్లిగండ్లు ఉండాలా, ఏదో ఇంక అన్నీ మొత్తం ఇట్లుండాలి అట్లుండాలి అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉండాలా అన్నాడు. మరి నీ కొడుకు ఏం చేస్తాడా అన్న. నా కొడుకు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు అని చెప్తున్నాడు. మొత్తం నేను అన్నాను, నీ కుమారుడు నీ స్థితి అంతా, నువ్వు కోరుకునే స్థితి అంతా 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడంట, ఇప్పటికి తిరుగుతున్నాడు, ఇంకా పెళ్ళిగాలే. మీకు చూపిస్తారు వారం. ఆ ఊరిలో ఇంక చూసేది ఈ అమ్మకి ముఖం సక్కలేదు. ఎంతసేపు ఉన్న వీళ్ళు సరిగా అంటాడు కానీ తన కుమారుని స్థితి ఏమిటో తెలుసుకోలేకపోతే. నేను అన్నాను, నీకెందుకు 10 ఏళ్ళ నుంచి ఈ కార్యం జరగట్లేదు తెలుసా? నీ స్థితిని నువ్వు మర్చిపోయి ఇంకొక ఆలోచన చేస్తున్నావు. అందుకే దేవుడు నీ జీవితంలో ఏం జరిగించట్లేదు? కార్యం జరిగింది. అందము మోసకరము సౌందర్యము వ్యర్థము. దేవునికి కావాల్సింది ఏమిటంటే మనసునండి. హల్లెలూయా. ఎప్పుడు నన్ను ఈ సూట్ వేసుకున్నది, ఇప్పుడు చేసుకున్నది ఒక బంత్ వేసుకున్నట్టుంది. ఎందుకంటే ఈ సేవకులు ఉన్నారు, మా వాళ్ళు సేవకులు, కుట్టుకో వేసుకో అన్నారు. వాళ్ళే గుట్టించారు, అందుకే వేసుకున్నాను. మీరేమో విచిత్రంగా అమెరికా దూరం వచ్చినట్టు చూస్తున్నారు మీరు. అల్లెలు చెప్పండి గట్టిగా. ఈరోజు ఒకటేలేండి, ఇంక రేపటి తెల్లబట్లే. చూడండి, ఇక్కడ ఈ అబ్రహాము యొక్క జీవితంలో కార్యం, ఏం కార్యం తెలుసా? ఎట్లాంటి కార్యం ఎందుకు చేశాడు తెలుసా? అబ్రహాము దేవునికి భయపడుతూ బ్రతికాడు గనక ఆయన జీవితంలో ఏం జరిగించాడు? ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. హల్లెలూయా. మరి మనందరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించాలా వద్దా? చెప్పండి, జరిగించాలి. దేవుడు మా జీవితంలో ఆశ్చర్యకార్యాలు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఆశ్చర్యకార్యాలు జరిగించాలని కోరుకుంటున్న నీవు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడుతున్నారా?
లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 4-5 వచనాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, ఈ మాట బాగా వినండి, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రో శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడని నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? ఎవరికి భయపడాలని చెప్పాడు? దేవునికా మనుషులకా? చెప్పండి. దేవునికి భయపడమన్నాడా మనుషులకా? ఎందుకు దేవునికి భయపడాలి? మనుషులు ఎందుకు భయపడకూడదు? మనుషుల కంటే ఈ మనుషులంట ఎంతసేపు ఉన్న శరీరాన్ని చంపుతారు అంతే. మనుషులకు భయపడకపోతే శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపుతారా? మరి ఆత్మను చంపే దేవునికి మనం భయపడాలి. ఈ ఆత్మను చంపే ఆ శక్తి మానవునికి లేదు, దేవునికి మాత్రమే ఉంది. అందుకే దేవునికి భయపడండి. ఈరోజు ఇంత అందంగా ఈరోజు ఇట్లా సజీవులుగా ఉన్నామంటే, ఇలా మనం రూపించబడ్డామంటే, ఈ పోలికగా మనం ఉన్నామంటే ఎవరు నిర్మిస్తే మనం పుట్టామో? దేవుడు నిర్మిస్తే. దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తే ఇంతవరకు ఉన్నాం, ఆయుష్నిస్తే ఇంతవరకు ఉన్నాం. దేవుడు మనకు తినడానికి ఇస్తే తింటున్నాం, కట్టుకోవడానికి బట్టి ఇస్తే కట్టుకున్నాం. ఏమండి, మనకంటే కళ్ళ ముందు ఎంతోమంది చూస్తున్నాం, మన కళ్ళ ముందు నాశనం అయిపోయారు, మన కళ్ళ ముందు ఏమైపోయారు. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది ఎవరు పెట్టిన భిక్ష? మరి ఆయనకి భయపడాలి కదా. ఈరోజు కొంతమంది దేవుని భయం లేదు. కొంతమంది పిల్లి వస్తే భయపడుతుంటారు, కుక్కలు వస్తే భయపడుతుంటారు, నక్క వస్తే భయం కొంతమందికి ఏ రపాలో బల్లికి భయపడుతుంటారు. ఆ మధ్య భార్య భర్తలు వెళ్తున్నారంట, వెళుతూ ఉంటే పిల్లి అడ్డం వచ్చిందంట. ఈ భార్య కూర్చున్నా ఓకే ఉంటుంది, ఆగో ఉండు అనిందంట. ఏమే అంటే ఉండు, పిల్లి పోయింది, మనం శుభకార్యానికి వెళ్తున్నాం, పిల్లి అడ్డం పోతే పోకూడదు, ఒక 5 నిమిషాలు ఎక్కడ ఉండాలి అక్కడే నిలబడ్డారంట. భర్త చూసి ఇంకా ఉండు ఇంకా చూసి ఇంకా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా ముందుకెళ్ళారు. ఇంకొక ఆయన వచ్చి అని తుమ్మాడంట. యాగో మరి ఆపారు. ఏమంటే తుమ్మినాడు, మనం వెళ్ళేది శుభకార్యానికి వెళ్తున్నాం, తుమ్మకూడదు. కొంతమందికి ఇట్లా మూఢనమ్మకాలు ఉన్నాయి లేదా? వీటికి భయపడుతుంటారు కొంతమంది, ఏమవుతుందో అని. కానీ అది కాదు. దేవునికి ఎవరైతే భయపడతారో, దైవ భయం ఎవరిలో తను ఉంటుందో, వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. అదే లూకా సువార్త 18వ అధ్యాయం 2వ వచనం మీరు చదవండి. అక్కడ ఒక న్యాయాధిపతి కనపడతాడు. ఈ న్యాయాధిపతి ఎవరంటే దేవునికి భయపడు, మనుషుల్ని లెక్క చేయడు. దేవునికి భయపడు అంట, మనుషులను కూడా. ఈరోజు కూడా కొంతమంది దేవునికి భయపడరు, మనుషులు కూడా నీవెంత నా ఎంటుక అంటారు కదా కొంతమంది. నీవెంత ఇదే ఎట్లా అంటుంటారు. చూడండి, దేవుని భయము భక్తి కలిగిన వాళ్ళైతే మనుషుల విలువ తెలుసుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు దేవుని విలువ తెలుసుకుంటారు. కొంతమందికి దైవ భయం లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు, విచ్చలవిడిగా నాశనానికి గురైపోతుంటారు. కారణం ఏమిటో తెలుసా? మన నీ జీవితంలో మేలు జరగమంటే ఏం జరుగుతాయి? కార్యాలు చేయమంటే ఏం చేస్తాడు దేవుడు? అబ్రహాము దేవునికి భయపడ్డాడు, అందుకే అబ్రహాము జీవితంలో ఏమేమి చేశాడు దేవుడు? గ్రహింపలేని గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు. హల్లెలూయా. మరి మనందరి జీవితంలో కార్యాలు జరిగించాలొద్దా? మరి జరిగించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే ఏం చేయాలి? దేవునికి భయపడాలి. అసలైన అంశంలోకి వెళ్తాం. మరి దేవునికి భయపడే వారి జీవితంలో ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు? ఒక్క 3 మాటలు, 3 రెఫరెన్స్లు. మొదటి మాట చదవండి, ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడో. 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా.
ఎవరైతే దేవునికి భయపడతారో వారి చుట్టూ ఏముంచుతాడంట? యెహోవా దూత. అంటే దేవదూత నీకు కాపలా ఉండి నిన్నేం చేస్తుంది? రక్షిస్తుంది. ఈ మాట బాగా వినండి. దూతని ఎప్పుడైనా చూశారా? దేవదూతని. అమ్మా స్త్రీలరా, మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? మీరమ్మా మీరు చూడలేదు మీరయ్యా పురుషులు చూడలేదు ఎప్పుడు? అలా నువ్వు దేవదనమని చూసినావా? నాకు కండ్లే కనపడవా, పేడ చూస్తానంటావా? చూడండి, కొంతమంది మన చుట్టూ దేవదూత ఉంటారు లేదా? ఉంటుందా లేదా? కరెక్ట్ చెప్పండి, సందేహాలతో వద్దు. ఉంటుందా ఉండదా? ఉంటుంది. మీరు అనుకుంటారు కానీ దేవదూత అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో పలానా ఆమె నా భక్తురాలు, నిరంతరం నాకు భయపడుతుంది. పలానా ఆయన నాకు భక్తుడు, నిరంతరం నన్ను ఆరాధిస్తాడు, నీతిగా బ్రతుకుతాడు, నిజాయితీగా బ్రతుకుతాడు. అందుకే ఆయనకి ఆపదలు వచ్చినప్పుడు దూతను వెళ్ళి ఆయన్ని కాపాడు, రక్షించమని దేవదూతకు ఆజ్ఞ ఇస్తాడంట. దేవదూతకు ఆజ్ఞ ఇస్తాడంట. ఒకసారి ఆ మునుగుందంలో సేవ చేసేటప్పుడు రాత్రి 12 అయింది. వస్తున్నా, ఒక్కడే ఒంటరిగా వస్తున్నా. ఆ సోలార్ దాటి, కందనార్ దాటి, అదే కందనార్ దాటి ఇంకొక ఊరు అదేది మాస్బోన్ తోటి దగ్గర అట్లా వెళ్తుంటే ఆ కుక్కలు అన్నీ అట్లా వస్తుంటే ఒక కుక్క ఇట్లా నిలబడి ఇట్టే ఉంది. నన్ను చూసి నిజంగా ఇట్లా అంటే మొక్కుతారు కదా, అట్లా నాకు అనిపించింది. బండి సడన్గా ఆపేసి అన్ని కుక్కలలో అట్లా పోయి ఒక్క కుక్క రావట్లేదు. ఆ కుక్క ఇట్లా అట్లా నిలబడినా. నేను నిలబడి కుక్కను చూసా. నిలబడినప్పుడు రావాలి కదా కొరకడానికి, ఎందుకు ఇట్లా అయిపోయిందని చూస్తే, కానీ మనం గ్రహించకపోవచ్చు, ఆ జంతువులకు దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా. మన వెనుకలు ఎవరు ఉంటారంటే దేవదూత కాపలా ఉండునుగాక. ఈరోజు మీ కుటుంబాలకి దేవదూత కాపుదల ఉందా? మీ వ్యక్తిగత జీవితంలో దేవదూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఆ దూత ఏం చేస్తుందంటే నీ పిల్లలకు ఆరోగ్యం ఇస్తుంది. ఆ దూత నిన్ను కాపాడుతుంది. ఎప్పుడు ఏ అపాయాలు మనకు వస్తాయో మనకు తెలీదు. ఎప్పుడు ఆటంకాలు వస్తాయో మనకు తెలీదు. ఎప్పుడు సందేహాలు వస్తాయో మనకు తెలీదు. ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయో తెలీదు, మనం గ్రహించలేం. అయితే మనం యథార్థంగానే ఉంటాం, కానీ మన చుట్టూ ఎలాంటి ఆపదలు వస్తే మనకు తెలియకపోయినా కూడా దేవదూతని వెనకల ఉంటే ఆ దేవదూతని వచ్చే ఆపద నుంచి ఆ దూత కాపాడుతుంది. అది ఎవరికి పడితే వారికి దేవదూత కాపలా ఉండడండి. ఎవరైతే దైవ భక్తి కలిగి ఉంటారో, దేవునికి భయపడుతూ బతుకుతారో అట్లాంటి వారి చుట్టూ ఏముంచుతాడు? కొంతమంది నాయకులు వస్తారు. నాయకుల చుట్టూ ఎవరు ఉంటారు కాపలా? నాలకడే ఇట్లా సూట్ వేసుకొని నన్ను పట్టుకుండానిలే వాళ్ళు హైట్ ఉంటారు. ఇట్లా ఇంత హైట్ ఇంత మన రత్నమణులు అక్కడ ఉంటారు. ఇట్లుండి ఇట్లా వేసుకొని ఇట్లా నిలబడి ఉంటారు. అట్టుంటారు. సెక్రటరీకి నాయన కూడా ఇక ఆయన్ని ఇద్దరు పెట్టుకోవాలి అప్పుడప్పుడు, భలే ఉంటారు. చూడండి, అంటే మనుషులు కాపులా ఉన్నాయి. ఆ దినాల్లో ప్రాణానికి ఎవరైనా రక్షిస్తారా? అది దేవదూతని కాపుదల ఉందనుకోండి, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తుంది. నీవు ఎప్పుడు ఆపదలో వెళతావో ఆపద నుంచి ఆ దూత నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. 91వ కీర్తన 11వ వచనం చదవండి. 91వ కీర్తన 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. ఈ దూతలు ఏం చేస్తాయంట? నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ దూత నీ కాపుదల ఉంటుంది. ఉదాహరణకి అబ్రహాము, లాజరు ఇద్దరు ఉన్నారు లేదా? ఆ దినాల్లో. అబ్రహాము ధనవంతుడు, లాజరు పేదవాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు దేవదూతలు కూడా ఉన్నవాళ్ళకి కాపలా ఉండాలా, లేని వాళ్ళకి కాపలా ఉండాలా? కరెక్ట్ మన భాషలో అర్థమయ్యేటట్టు మన భాషలో చెప్పండి. ఇప్పుడు దేవదూత ఉన్నవాళ్ళకి కాపలా ఉండాలా, లేని వాళ్ళకి కాపలా ఉండాలా? ఉన్నవాళ్ళకే కదా. ఇప్పుడు మీరు కూడా అదే బెల్లం ఉన్నంతసేపు ఏముంటారంట కదా. ఎవరైనా డబ్బు వాళ్ళు ఎవరైనా మన కళ్ళకు కనపడరంటే
వాళ్ళు మా తాత ముత్తాతలు, మా తాత ఎట్లా మీకు బంధువుల వాళ్ళు అంటే, మా తాత లేదా, మా తాత ముత్తాత ఉన్నాడు కదా, ఆ తాతకి ఇంకొక ముత్తాత ఉన్నాడు, ఆ తాత మనముడు అంటే సంబంధం లేకపోయినా ఏం చూసి, డబ్బును చూసి. అంటే ఇప్పుడు ఈ ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎంత ఉంటుంది డబ్బు, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు అంతస్తులు ఉన్నా, ఎంత మనకి దేవుడు ఎన్ని ఇచ్చినా కూడా గర్వంతో బతకాల్సిన అవసరం లేదు. తగ్గింపుతో బ్రతుకుతేనే దేవదూత కాపుదల ఉంటుంది. నీ చుట్టూ నీకు తోడు దేవదూత ఉండాలన్నా డబ్బు ఉండాలన్నా? చెప్పండి, మన చుట్టూ దేవదూత ఉండాలన్నా డబ్బు ఉండాలా? డబ్బు మనల్ని కాపాడకపోవచ్చు కానీ దేవదూత నిన్ను కాపాడునుగాక. డబ్బు నిన్ను కాపాడలేకపోవచ్చు కానీ దేవదూత నిన్ను ఏం చేస్తుంది, రక్షిస్తుంది. ఈ ధనవంతుడు ఇష్టానుసారంగా తిన్నాడు, కంటికి గొర్రెను బట్ట కట్టుకున్నాడు, ఇష్టానుసారంగా తిని ఏమండి ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారు. ఎవరెవరు? ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ధనవంతుడు లాజరు చచ్చిపోతే ఇప్పుడు దేవదూతల పైన దిగొచ్చారు లేదా? ఎవరి దగ్గరికి దిగొచ్చాయి? లాజరే ఉన్నాడా? ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఏమి లేవు. మరి దేవదూత ధనవంతుడి దగ్గర రావచ్చు కదా చచ్చిపోతే. మీరు అనుకుంటారు మనం చచ్చిపోతే ఎవరు తీసుకుపోతారు వచ్చి? దేవదూతలేనమ్మా. మనం చచ్చిపోయేటప్పుడు ఎవరు వస్తారంటే దేవదూతల పైన దిగి వస్తారు. అది ఎవరి దగ్గరికి దిగి వస్తారు? నువ్వు భయభక్తి కలిగిన వాడైతే, నీతిమంతుడికి చస్తేనే దేవదూత నిన్ను వచ్చి తీసుకొని పోతుంది, లేకుంటే సైతాన్గాడు వచ్చి తీసుకొని పోతాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు, కానీ దేవదూతలు ఎవరి దగ్గరకు దిగి వచ్చారు తెలుసా? లాజరు యొక్క సమాధి అంటే లాజర్ని ఏమండి చనిపోయిన తర్వాత ఆయన్ని తీసుకొని పోవడానికి వచ్చారు. ఎందుకు లాజర్ని తీసుకొని పోయడానికి వచ్చారంటే, లాజరు తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ ఆయన ఎవరికి భయపడి బ్రతికాడు? బ్రతికినంత కాలము దేవునికి భయపడి బ్రతికాడు. అందుకే ఆ భయభక్తి కలిగిన ఉన్నందుకే దేవదూత వచ్చి ఏం చేసింది? ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తే, ఈ దానియేలు ఉన్నాడు. దానియేలు అనేటువంటి వ్యక్తి రోజు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఏం చేసుకునే అలవాటు? మీకేం అలవాటు ఉంటుంది చెప్పండి? ఏమేమి అలవాట్లు ఉన్నాయి మీకు? పొద్దున్నే లేచే ఎన్ని గంటలకు లేస్తారు అదని చెప్పండి. మీరు ఎన్ని గంటలు లేస్తారన్నా? నీ 9. అబ్బా, నీకు ఫుల్ దండే వేయాలని ఈరోజు. మీరు ఎన్ని గంటలు వేస్తారమ్మా? ఒక్కొక్కరు, మా అమ్మలు దేవతలు ఒక్కొక్కరు 9 గంటలకు లేచినప్పుడు అమ్మా కాఫీ అంటుంటారు కొంతమంది. ఇంకొంతమంది లేచి ఇంకా లేయి ఎంత లేపినా కూడా కొంతమంది ఏమండా నిద్ర 9కి లేదు. ఈరోజు కూడా కొంతమంది ఎందుకు చర్చికి లేట్ అయి వస్తారంటే అదే కదా మీ ప్రాబ్లం, అదేనా కదా? మరి మీకు భయం ఉందా? మరి తలలు భలే ఊపుతారు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వేకునే లేచారంట. వాస్తవం అండి. ఈ అలవాట్లు పెట్టుకుందాం ఈ సంవత్సరం నుంచి. ఏదో పండుగలు వస్తుంటాయి పోతుంటాయి కాదు, పండుగలు మారుతుంటాయి కానీ మనుషులు మారాలని దేవుడు చెప్పేది. నువ్వు మారకపోతే నువ్వెంత పండుగ చేస్తే ఏం లాభం ఉంది? హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇంకేం అలవాటు ఉంటుంది అంటే పొద్దున్న లేచి ఒక ఆయన పొద్దున్నే 4:30 దాతున్నాడు, వేసుకొని దాగాడు. నేను టక్కని బండి ఏడో వీళ్ళకే ఏం పని, నాకు ఈ తాక్కుంటే తలకే పని చేయదంటాడు. ఏం పని చేయదంట? తలకే పని చేయదంట. చూడండి, ఆయనకి అలవాటు ఏమి? తాగుడు అలవాటు. ఇంకొంతమందికి ఏ అలవాటు ఉంటుంది? రోజు కొట్లాడే అలవాటు. కొంతమందికి ఇంట్లో బూతులు మాట్లాడే ఇదొక అలవాటు పడిపోయింది నోటికి. ఇంకొంతమందికి ఏం అలవాటు ఉంటుంది చెప్పండి? మీకేం అలవాటు? మాకెప్పుడు చర్చికి వచ్చే లేటప్ప ఇదే మాకు అలవాటు అంటారా? అలవాట్లన్నీ మార్చబడునుగాక. ఇప్పుడు దానియేలుకి ఏం అలవాటు ఉంది తెలుసా? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఎన్నిసార్లు? కనీసం మీరు యథార్థంగా చెప్పండి, కొత్త సంవత్సరాలు అబద్ధాలు చెప్పొద్దండి. వారానికి ఒక్కసారి ఒక గంటనే చేసుకుంటున్నారా? లేదు కదా. అందుకే అట్లా తగులుబడ్డారు. దానియేలు రోజుకు 3 సార్లు, పొద్దున లేచే ప్రార్థన, మధ్యాహ్నం అయితే ప్రార్థన, రాత్రి అయితే ప్రార్థన, 3 సార్లు ఆ ప్రార్థన చేసుకుంటుంటే ఒకరోజు చట్టం తీసుకొచ్చాడు రాజు.
యెహోవా నామమున ఎవరు ప్రార్థన చేయకూడదు, ఎవరు కూడా యెహోవా నామమున ప్రార్థన చేయకూడదు అన్నాడు. చట్టాన్ని తీసుకొని వచ్చినా కూడా దానియేలు భయపడలేదండి. మేడ అది ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని కిటికీలు వేసుకొని, కిటికీలు వేసుకోదు కాదు, కిటికీలు తెరిచే ప్రార్థన చేశాడు. ఎంత ధైర్యమో చూడండి. కిటికీలు తెరుచుకొని ప్రార్థన చేస్తుంటే ఎవరో చూశాడు. చూసి రాజుకు చెప్పారు, కబురు పెట్టారు, రాజా దానియేలు నువ్వు చట్టానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు, నీ ఆజ్ఞ మీరు బ్రతుకుతున్నాడు, ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నాడంటే వెళ్ళంటాడు. తీసుకురండి, పట్టుకురండి. దానియేలు పట్టుకొని వచ్చారు. ఆ రాజు ఎదుటి నిలబెట్టారు. ఏం దానియేలు నువ్వు చేస్తున్నది ఏమిటి, రాజుకి ఎంత వ్యతిరేకం బతుకుతున్నావు అంటే ఆయన అంటాడు, లేదు నేను ప్రార్థన చేస్తానంటాడు. ఈయన తీసుకుని పోయి సింహపు బోనులో వెయ్యండి అన్నాడు. సింహపు బోనులో వేయమన్నాడు. దానియేలుని తీసుకొని వెళ్ళి ఎక్కడేశారండి? ఏ బోనులో? ఎవరైనా జైల్లో వేస్తారు, లేదా కేసు పెడతారు, లేదా 4 ఏట్లు కొడతారు. కోపం ఈయన ఏం చేశాడు? సింహపు బోనులు వేశారు. మరి సింహపు బోనులు వేసినప్పుడు సింహపు బోనులు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? సింహపు బోనుల్లో దానియేలుని వేసినప్పుడు దానియేలు చుట్టూ ఎవరున్నారు? సింహాలు ఉన్నాయి. ఎవరు? సింహాలు ఉన్నాయి. ఆ సింహాలు ఏం చేసినారు చదవండి. ఇప్పుడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని ఏం చేయకుండా. చూడండి ఇప్పుడు దానియేలు సింహపు బోనులు వేశారు. సింహపు బోనులు ఎప్పుడైతే వేశారో దేవుడు ఏం చేశాడు? ఎక్కడికి పంపించాడండి? ఎక్కడికి చెప్పండి? దానియేలు ఏ గృహములతో వేయబడ్డాడో అక్కడికి పంపించాడు. అప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? అమ్మో సింహాలు అన్నాడా? అబ్బో ఈ సింహాలు ఏం చేస్తాయో, ఓనా కాపాడు, కాపాడు అన్నాడా? కానీ దానియేలుకు ఒకటి తెలుసు, ఆపద వచ్చినా ప్రార్థన చేయడమే తెలుసు, సుఖం వచ్చినా ప్రార్థన చేయడమే తెలుసు, సంతోషం వచ్చినా ప్రార్థన చేయడమే తెలుసు, ఏమొచ్చినా ప్రార్థన చేయడమే తెలుసు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు కష్టాలు వచ్చాయని చెప్పి మనుషులను ఆశ్రయించకండి. మనకు బాధలు వచ్చాయని చెప్పి ఏమండి వేరే దగ్గరికి వెళ్ళి ఏదో పనికిరాని పనులు చేయకండి. కానీ కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఒకటి నేర్చుకోవాలి. దానియేలు ఏ విధంగా అయితే దేవుని ఆశ్రయించి ప్రార్థించాడో అట్లాంటి ప్రార్థన మనం చేయగలిగితే దేవుడిని చుట్టూ ఏముంచుతాడు తెలుసా? దూతలు. ఇప్పుడు దానియేలుకి శోధన వచ్చింది, కష్టం వచ్చింది, ఎవరు ఆదుకుంటారు ఆయన్ని? దేవుడు ఆదుకోవాలి. ఎందుకంటే దేవునికి భయపడి బ్రతికేవాడు, దేవునికి నీతిగా బ్రతికేవాడు, యథార్థంగా బ్రతికేవాడు దానియేలు. అందుకే సింహపు బోనులో వేసినా కూడా ఏం చేసింది దేవుడు? వెంటనే దూత వెళ్ళు, ఆ దానియేలు ఉన్నాడు, వెళ్ళు, ఆ దానియేలు దగ్గరికి వెళ్ళి కాపాడు. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేసుకుంటుంటే దానియేలు వెనకాల దూత నిలబడిందంట. హల్లెలూయా! దూత నిలబడి ఏం చేసింది? సింహాలు అనుకుంటూ వచ్చి తినడానికి వచ్చి ఏం చేసి నోళ్ళు. ఈరోజు సింహము ఏమిటో తెలుసా? గర్జించు సింహం వల్ల ఎవరు మింగుదునా అని సైతానుగాడు, ఈ సాతాను నేను పలు రకాల శోధనలు పెడతాడు, ఇంట్లో సమస్యలు పెడతాడు, భార్య భర్తల మధ్య అసమాధానాలు పెడతాడు, గొడవలు పెడతాడు, ఐక్యత లేకుండా చేస్తాడు, కన్నీళ్ళకు కారం అవుతున్నాడు. కానీ ఈ సింహము చూసి నువ్వు భయపడకూడదు, సాతాను బెదిరించే బెదిరకు నువ్వు భయపడకూడదు. ఏం చేయాలి తెలుసా? దానియేలు వలె గట్టిగా ప్రార్థన చేయగలిగితే నీ చుట్టూ దేవదూతలు కాపులా ఉంటాయి, ఆ దూత నిన్ను రక్షించబోతుంది. హల్లెలూయా! దానియేలుని దేవదూత రక్షించింది. తర్వాత లాజరు చచ్చిపోయిన తర్వాత దేవదూత వచ్చి ఆయన తీసుకొని పోయింది. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు కదా, ఎవరైనా? పేతురు. చెరసాల్లో వేశారు. ఎక్కడ వేశారు ఆయన్ని? చెరసాల్లో. చెరసాల అంటే జైలు. ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు ఆయన? చెప్పండి, ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదు. సువార్త ప్రకటించినందుకు, దేవుని వాక్యాన్ని చెప్పినందుకు అక్కడ ఉన్నవాళ్ళు పట్టుకొని, రేయ్ నువ్వంతా మమ్మల్ని ఎంతో కులం మార్చడానికి వచ్చావా, క్రైస్తవులని చెప్పుకోవడానికి వచ్చావా అని చెప్పి కొంతమంది అక్కడ పట్టుకొని ఆయన్ని చెరసలో వేశారు. చెరసలో పడిన తర్వాత ఎప్పుడైతే ఈ సేవకుడు చెరసలో వేయబడ్డాడు, సంఘానికి వినపడిందో సంఘం ఇంకా అబ్బా అని సార్కు అట్ట చేయలేలా, ఊక ఉంటే ఊక తిడుతుండే వాక్యంలో అన్నారా? మీరు కూడా అట్లా అంటకూడదు. కొంతమంది నన్ను ఎప్పుడు ఇతను ఒకటే తిడతాడు అనుకుంటారు కదా. తిట్టడంలో ఉంది ఆశీర్వాదం.
కొంతమంది పైకి ప్రేమిస్తూ నిన్ను నాశనాన్ని కోరుకుంటారు, కానీ తిట్టే దాంట్లోనే ఆశీర్వాదం ఉంటుంది, తిట్టే దాంట్లోనే ప్రేమ ఉంటుంది, నిన్ను గద్దించే దాంట్లో నిన్ను సరైన మార్గంలోకి నడిపించే విధానం ఉంటుంది. దాన్ని చూసుకుని ఈరోజు ఏమనుకుంటారంటే కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు ఆ సంఘానికి ఒక శ్రమ వచ్చింది, సేవకునికి ఆపద వచ్చింది. విశ్వాసులకు ఆపద వచ్చినప్పుడు సేవకుడు కాపాడాడు. మరి సేవకునికి ఆపద వచ్చినప్పుడు ఎవరు కాపాడాలి? సంఘం కాపాడిందా? కాపాడలేదు. ఏం చేసిందంటే ప్రార్థన మాత్రమే చేసింది. ఎప్పుడైతే ఈ సంఘానికి తేలబడిందో పేతురు గారు చెరసాల వేయబడ్డాడని సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేశారంట. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడండి ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేశాడు? దేవుడు ఆ చెరసాలలో వేయబడిన పేతురు దగ్గరికి ఎవరు పంపించాడు? దేవదూత వెళ్ళి అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పేతురు బయటకు తీసుకొచ్చిందా లేదా? బయట తీసుకొని వచ్చి పేతురుని అంటది, పేతురు నువ్వు వెళ్ళు. అంతవరకు ఆయన కళ నిజమా ఆయనకే అర్థం కాలేదంట. అట్లా ఉన్నారు. ఆఖరికి ఏమైపోయింది తెలుసా? పేతురుని కూడా దేవదూత రక్షించిందండి. హల్లెలూయా. ఎందుకు దానియేలు దేవదూత రక్షించింది చెప్పండి? దేవునికి భయపడేవాడు. ఎందుకు లాజరుని దేవదూత తీసుకొని పోయారు? లాజరు బతికినంత కాలం ఎవరికి భయపడి బ్రతికాడు? దేవునికి. పేతురుని ఎందుకు చెరసాల ఉన్నప్పుడు దేవదూత రక్షించింది? పేతురు ఎవరికి భయపడి బ్రతికేవాడు? దేవునికి. ఈరోజు మనకి దేవదూత కాపలా ఉండాలంటే మనకు ఏముండాలి? ఎవరు భయం ఉండాలి? ఎవరైతే దైవాన్ని భయం కలిగి బ్రతుకుతారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించునుగాక. మరి భయపడే వారి జీవితంలో జరిగించే మొదటి కార్యం ఏమిటో తెలుసా? నీవు దేవునికి భయపడేవాడివైతే, దేవునికి భయపడే వ్యక్తివైతే నీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎట్లాంటి కార్యం అంటే వెండి బంగారు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ దేవదూత నిన్ను కాపలా ఉంచుతాడు. ఇది మొదటి కార్యం. రెండో కార్యం ఏం చేస్తాడంటే 128వ కీర్తన చదవండి, త్వరగా ముగించేస్తాను. 128వ కీర్తన మొదటి 2 వచనాలు. 128వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. హల్లెలూయా. రెండవది, దేవునికి భయపడే వారికి ఏం చేస్తారంటే వారి కష్టార్జితం వ్యర్థం కాకుండా వారికి అనుభవించేటట్లుగానే చేస్తాడంట. ఏం చేస్తాడు? కష్టార్జితం వ్యర్థం కాకుండా మనం పడిన కష్టం మనమే అనుభవించేటట్లుగానే చేస్తే ఇదే దేవుడు చేసే కార్యం. ఈ సంవత్సరం అంతా మనం ఏం చూస్తామంటే దేవుని కార్యాలు చూచుదముగాక. ఒక నెలకు కాదు, మీరు అనుకుంటే విశ్వాసం ఉంచితే రోజు ఏదో ఒక కార్యముని చూడబోతున్నారు. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, కూలి పని చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, చేతి పని చేసుకుంటున్నారు, ఏదో ఒక చిన్న వ్యాపారం పెద్ద ఏదైనా చేస్తుంటారు. కానీ ఎంత కష్టపడినా కూడా ఎట్లుంది మన సంపాదన? చినుగుని సంచులు వేసినట్టుగానే ఉంది. కొంతమంది మా కష్టార్జితం నిలబడట్లేదే, మేము సంపాదించుకున్న ఆ డబ్బు కూడా మా చేతిలో నిలబడట్లేదని కొన్నిసార్లు కన్నీళ్ళు పెట్టొచ్చు. కానీ దేవుడు అంటాడు, మీ కష్టార్జితం నేను వ్యర్థము చేయను. మీ కష్టార్జితం మీరే అనుభవిస్తారు. ఎవరో అనుభవించాల్సిన అవసరం లేదు, మీరే అనుభవిస్తారు అన్నాడు. మొర్దెకై పక్కన ఒక ఆమె పరుగులు ఏరుకునే ఆమె ఉంది చూడు. ఏమా పేరు? మొర్దెకై దగ్గర ఒక ఆమె, ఏం పేరు ఆమె పేరు? ఎస్తేరు. ఎవరండి? చెప్పండి ఎవరు? చెప్పండి ఎవరు? రే ఉన్నాండ్రా, కొద్దిగా ఉన్నాండ్రా. ఏం పేరు ఆమె పేరు? ఎస్తేరు. ఏం ఏరుకొని బతికింది ఆ దినాల్లో? పరిగేనా పెరుగా? అదే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు వరి కోస్తారు కదా, వరి కోసినప్పుడు అదేది మిగిలిన దాన్ని ఎత్తుకుంటారే, పరిగి ఏరుకొని బ్రతికిందంట ఆ దినాల్లో. ఏ దినాల్లో? ఆ దినాల్లోనే పొలంలో ఉన్న ఒక్కొక్క మొక్క ఎత్తుకొని ఒడ్లు పోగు ఎస్తేరు అంత. ఆమెను ఏం చేశాడు దేవుడు? రాణిగా చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, నువ్వు చిన్న వ్యాపారమే ఉండొచ్చు. కొంతమంది బాధపడతారు, అయ్యా మాకు సొంత ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదే, మాకు ఉద్యోగాలు లేవే, వ్యాపారాలు లేవే, మా సంపాదన ఎట్లా, మా భార్య పిల్లలు ఎట్లా, మా పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలి,
అయ్యో మాకు ఈ ఈ సంపాదనలో ఎట్లా మేము బ్రతకాలని మీరు చింతతో ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నది ఏమిటో తెలుసా? నీకున్న చిన్నపాటి వ్యాపారమే, చిన్న సంపాదనే దాన్ని బహుగా ఆస్వాదించునుగాక. నీ కుసోందిన కొండంత తరగనంత ఆస్తి ఈ సంవత్సరంలో మీకు అనుగ్రహించునుగాక. నమ్మండి, నమ్మిన వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఇవన్నీ ఈయనకే బాగుంటుంది అంటారా? ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ ఎస్తేరు పారిగి ఏరుకుంటూ బతికింది. మరి దినంలో ఆమె చూడండి ఎంత విశ్వాసరాలండి, ఎంత ప్రార్థన పర్రాలండి, ఎంత భయభక్తి కలిగిన స్త్రీ అండి. ఆఖరికి మొర్దుకయి ఈమె ఎస్తేరు మొర్దుకై పక్కన పండుకున్నా కూడా వాళ్ళకి వేరొక ఆలోచన రాలేదంట దినాల్లో. అట్లాగా బ్రతికారు. అలాంటి జీవితం కలిగి జీవించింది ఆమె. అందుకే భయభక్తి కలిగిన బ్రతికిన స్త్రీ కనుకనే ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు. ఈరోజు మన కష్టార్జితం కొద్దిగా ఉండొచ్చమ్మా. అయ్యా మన కష్టార్జితం కొద్దిగా ఉండొచ్చు. ఆ కష్టార్జితం వ్యర్థం కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అయితే నువ్వేం చేయాలి? దేవునికి భయపడి బ్రతకండి. దేవునికి భయపడి బ్రతికితే నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా చేస్తాడు. ఇంకా అక్కడ ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి చివరిగా. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని దేవుడు శపిస్తే భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. చూడండి, ప్రారంభం దినాల్లో నోవాహు పుట్టుక మునుపు ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా ఎంత సంపాదించినా కూడా చినిగిన సంచిలో ఎంత సంపాదిస్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది ఆదివారం కూడా మానేసి 500 కూలి ఇస్తారంట, 400 కూలి ఇస్తారంట, 300 అంట అని పని పాట వదులుకొని, మందిరాన్ని వదులుకొని ఆ రోజు ప్రార్థన మానేసి కూడా వెళతావు సంపాదించుకోవడానికి. ఏం సంపాదించావు? ఏం కట్టుబెట్టావు? ఏం సంపాదించావు? ఎంత వెనకేసావు? కోట్లు ఏమన్నా వెనకేసావా? ఎంత చేసుకున్నా? ఎంత వేసుకున్నా? ఒక అక్క చెప్పింది, అన్నా మా భర్త కొరకు ప్రార్థన చేయన్నా. ఏం చేయాలక్క మీ భర్త కొరకు? అన్నా మా భర్త బాగా చూసుకుంటాడన్నా, నన్ను కంట్రెప్పలో చూసుకుంటాడు. మరి చూసుకుంటే ఇంకేమో ఇంకెందుకు బాధ? నేనంటే లేదు అట్ట అనుకోద్దన్నా, మా ఆయన చర్చిలో ఉన్నప్పుడే అట్టుంటాడన్నా, ఇంకా ఇంట్లో పోయిన తర్వాత ఆయన ప్రతాపం చూపిస్తాడన్నా. నా ఈపు ఈ మానం ఏ మానం ఇది అంటే ఆమె అనింది, మరి ఏంటి గురించి ప్రార్థన చేయాలక్క అంటే ఆమె అనింది, ఏం లేదన్నా, ఆదివారం నేను బలవంతంగా చర్చికి తీసుకుని వస్తే వస్తాడు. అది చర్చి వచ్చినాక నేను ఆయనకి ఏమి ఇవ్వాలా? 200-300 ఇవ్వాలి డబ్బు తాగనిక్కే. అది తాగనిక్కే వస్తాడు. మరి డబ్బు ఇవ్వకపోతే చర్చికి ఆయన కొరకు ప్రార్థన చేయన్నా. ఇట్లాంటి సమస్యలతో ఉండేవారు ఉన్నారా లేరా? అమ్మ పనికి కూడా కొట్టాలు పని చేస్తాడన్న, కొట్టాలు కప్పుతాడు, అన్నీ చేస్తాడు. ఎక్కడ ఉంటే అక్కడ మరి వేలు ఏం చేస్తాడు? ఇంటికి తెచ్చాడా? లేదన్నా, ఆ రోజు 5,000 రాని, 3,000 రాని, ఎంతండి రాని, ఎంత వచ్చినా ఇంకా ఆడ తాగి ఏం మిగులుతుందండి? నీ కష్టార్జితం ఎవరికి ఇస్తున్నావు? నీ కష్టార్జితము ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు? అలా ఉండకూడదు. ఈ సంవత్సరంలో మన కష్టార్జితం దేవుడు నిలుపునుగాక. చెప్పండి, గట్టిగా అని చెప్పండి. ఆ దినాల్లో నోవాహు పుట్టుక ముందు అందరి కష్టార్జితం వ్యర్థమైపోతుంటే భూమి శపించబడినప్పుడు ఏమైపోయింది? అప్పుడు భూమి శపించబడిన వారిలో ఆశీర్వాదం ఉంటుందా? శపించబడినప్పుడు ఆశీర్వాదం దొరుకుతుందా? శపించబడిన తర్వాత శాపంతోనే ఉంటారు, కానీ ఆశీర్వాదం దొరకదు. ప్రజలందరూ కూడా నెమ్మది లేకుండా బ్రతికారు, కానీ వారికి నెమ్మది కలగజేయడానికే ఒకడు పుట్టాడు. ఎవరు తెలుసు? ఆయన పేరు నోవాహు. నోవాహు అంటే అర్థం ఏమిటి? నెమ్మది. ఏమండి, ఏం పేరు ఆయన పేరు? నోవాహుకి అర్థం ఏమిటి? నెమ్మది. ఈరోజు కొంతమంది పుట్టారు, నెమ్మదిగా ఉండమ్మా, నెమ్మదిగా ఉండక్క అంటే నెమ్మది లేదు. ఏడుంది నెమ్మది? కాలు దుడుకు, కొంతమందికి నోరు దుడుకు, ఆలోచనలు దుడుకు, నెమ్మది ఉండదు. ఒక్కొక్కరు ఇంట్లోకి వస్తే గబర అంటే అది చిమ్ముడు బట్టలు ఎక్కలాడుతుంటారు చూడట. అట్ట కాసేపు ఉండు, పండుగ ఈరోజు రుబా తొందర రుబా
ఏదేది పుండ్రు రుబ్బో ఇయ్యమంటది. ఉండు తొందర రుబ్బుకొని చర్చికి పోదామని ఏమంటే ఉండు. కొంతమంది చూడండి ఎంత అంటే ఇంట్లోన ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా ఇంట్లో ఉండే వారందరూ కూడా నెమ్మదిగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నంత ఆశీర్వాదం మరి ఎక్కడ లేదండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు మన నోటితోనే పోగొట్టుకుంటాం. ఎట్లా? నోటితోనే, కాలుతోనే అనుకుంటున్నాం. నెమ్మదిగా ఉండాలండి. ఎంతమంది ఉన్న నెమ్మది. కొన్నిసార్లు శోధనలు రావచ్చు. ఆ దినాల్లో భూమి ఎంత శపించబడితే అందరూ శాపగ్రస్తులైపోయి అందరూ కూడా భయపడిపోయి కష్టార్జితం వ్యర్థమైపోతుంటే నోవాహు పుట్టి అక్కడ అందరికి కష్టార్జితం నిలిచింది. ప్రజలందరిలో నెమ్మది ఉంది. ఈరోజు మనం పుట్టాం, మన వల్ల ఎవరికి నెమ్మది పెట్టాము? కట్టుకున్నోనికి నెమ్మది లేదు, కట్టుకున్న భర్తకి నెమ్మది లేదు, కనిన పిల్లలకి నెమ్మది లేదు, ఎవరికి నెమ్మది లేదు. ఎవరి వల్ల నీ వల్ల ఎవరికి నెమ్మది? నీ వల్ల ఎవరికి నెమ్మదిని ఇస్తున్నావు? నిన్ను చూశానలా, అబ్బో మా నాయనంత నెమ్మది ఎవరికి లేదండి, మా అమ్మ అంత నెమ్మది ఎవరికి లేదండి, మా అక్క చెల్లెలంత నెమ్మది ఎవరికి లేదండి అనాలా. ఈరోజు కొంతమంది చూస్తుంటే టిక్ 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 అదే మన డ్యాన్స్ చేసినట్టే ఉంటుంది. కొంతమంది చిట్టుమిడి అది తిక్కిన ప్లేట్ తిక్కిందే తిక్కి ఇంకా కడిగిందే. ఎన్నిసార్లు కడిగిన దుమ్ము ఉంటుందా ఇంట్లోనా? ఎన్నిసార్లు కడిగినా దుమ్ము కడిగింది. అమ్మా సాలే అమ్మ నడలొచ్చా కాళ్ళు వచ్చి చేతులు ఎవరు తీయమన్నారు నేను? కొంతమంది నెమ్మదిగా బ్రతికితేనండి ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొక చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి ఎవరైతే భయపడతారో దేవుడు వారి జీవితంలో మొదటి కార్యం ఏం చేస్తాడు? వారి చుట్టూ దూతను కాపలా ఉంచి రక్షిస్తాడు. రెండవది, వారి చేతుల కష్టార్జితం వ్యర్థం కాకుండా వారే అనుభవించేటట్లుగా చేస్తాడు. అదే కార్యం. మూడవది ఏమిటంటే నిర్గమకాండం. ఇదొక్క రెఫరెన్స్ చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఏం చేశాడంట? వంశాభివృద్ధి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది తెలుసండి? మంత్రసానులు. ఏ సానులు? మంత్రసానులు అని తెలుసు కదా. ఎవరినంటారు మంత్రసానులు? ఎవరైతే గర్భం ధరించి ఎవరైతే నొప్పులు తట్టుకోలేకపోయి డెలివరీ చేసి వస్తుంటారు చూడు, వాళ్ళు మంత్రసానులు అంటారు. ఫరో ఉన్నాడు. ఫరో ఏం చేశాడు తెలుసా? ఆ దినంలో ఈ మోషే పుట్టాడు. మోషే పుట్టిన తర్వాత ఈ ఫరో ఏమంటాడంటే, మీరు వెళ్ళి ఈ ఐగుప్తురాళ్ళులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు చంపండి అన్నాడు. చంపండి అంటే అప్పుడు మోషే తల్లి ఇంకా మా పిల్లని చంపుతాడని దాచిపెట్టింది. జమ్మిపెట్లో వదిలి ఏట్లో వదిలేసింది. అయితే ఇక్కడ విచిత్రమైన మాట ఏమిటంటే, మంత్రసానులకి ఏం చెప్పాడు తెలుసా ఫరో? మంత్రసానులారా, మీరు వెళ్ళి ఏ స్త్రీ అయితే ఐగుప్తులో స్త్రీ కంటదో ఆమె దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి తెలుసా? ఆ పిల్లల్ని చంపండి, మగ పిల్లల్ని, ఆడపిల్లలు మాత్రమే. వీళ్ళు వెళ్ళి మంత్రసానులు వెళ్ళి ఇప్పుడు ఫరో కింద ఉన్నారు కదా, ఇప్పుడు ఫరోకు భయపడాలా దేవునికి భయపడాలా? వాస్తవంగా ఇప్పుడు అన్నం పెట్టేవానికి బాగు చూసుకునే వాళ్ళకి భయపడాలా లేకుంటే దేవునికి భయపడాలా? మనం అట్లా అనుకుంటాం. ఆ ఫరో ఏమనుకున్నాడంటే, నేను వీళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టి బాగు మేపుతున్నాను, వీళ్ళన్నీ బాగు చూసుకుంటున్నాను, మరి వీళ్ళు నాకు భయపడాలి కదా అనుకున్నాడు. కానీ వాళ్ళ భయం అంతా ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవునికి భయపడి ఉన్నారు. ఈ ఫరో అంటే వీళ్ళు అన్నారు సర్లే అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి దేవునికి భయపడినందుకు ఏం చేశారు తెలుసా? ఆ ఐగుప్తుల్లో ఎవరైతే పిల్లడు పుడతాడో ఆ పిల్లలు చంపడానికి ఇష్టపడలేదంట. ఎందుకో తెలుసా? వారి భయం అంతా ఎవరు భయమో? ఈ ఫరోకు భయపడితే మాకేమీ లాభము? ఈ ఫరో ఏదో అదే మనం ఏం చేసుకుని బ్రతుకుతాం అనుకుని వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి భయపడ్డారు కానీ ఫరోకు భయపడలేదు, మనుషులకు భయపడలేదు. అందుకే ఏం చేశాడు వాళ్ళతో దేవుడు వాగ్దానము, మీరు దేవునికి భయపడినందువలన మీ వంశాభివృద్ధిని కలగజేస్తాను. హల్లెలూయా. అంటే అప్పటికి వారికి వంశాభివృద్ధి లేదు. వంశాభివృద్ధి అంటే
కొంతమంది చెప్తుంటారు కదా, మా వంశం అట్లా, మా గోత్రము ఇట్లా, మామిట్లా, ఈడిట్లా. ఎంత ఉత్తుత్తిదే. వంశాభివృద్ధి కోరేందుకు కొంతమంది ఆ మధ్య ఎప్పుడో యూట్యూబ్లో చూశాను మొత్తానికి. ఆ రాజుల్లోన పిల్లడు పుట్టాడంట, లేకలేక 10 ఏళ్ళకి ఒక పిల్లడు పుట్టాడంట. పిల్లడు పుట్టే ఒక చోట గైట్ల బైబుల్, నీ మాట బాగా బైబుల్, ఒకటి కత్తి, ఇంకొకటి డబ్బులు, ఇంకొకటి ఏదో అంత ఒక 5 రకాలు పెట్టారు. ఆ పిల్లోడు అట్లా వదిలితే, వెళ్ళు 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 పో ముట్టుకో. వీడు పోయినంత పోయి ఏం ముట్టుకోవాలి ఇప్పుడు? బైబిల్ ముట్టడానికి వెళితే వాళ్ళ అమ్మలు అడిగిపోతావు, ముట్టుకో. వీడు ఎప్పుడైతే కత్తి పట్టుకున్నాడో, కత్తి పట్టుకునిందేమో తల్లికి వచ్చిందంట, అమ్మ నా కొడుకు ఏమవుతాడు ఇప్పుడు? మా వంశం. ఏ వంశము అది? కత్తి పట్టే వంశం అంట. మరి మీరేం పట్టుకున్నారు? మీది ఏ వంశము? మనందరిది ఏ వంశము? అరే ఇది కూడా తెలీదా? దేవుని వంశం అంట. మీరు మనది ఏ వంశం అండి? తెలీదా? మనది ఏ వంశం అంటే రాజవంశం. హల్లెలూయా. ఎందుకు రాజవంశం అంటే దేవుడు ఎవరు? మనకు పరమందున్న దేవుడు ఎవరు? రాజు. ఆ రాజును నమ్ముకున్న బిడ్డలను కూడా మనం కూడా రాజులమే. మనమందరం కూడా ఏ వంశము? రాజవంశం. ఆ దినాల్లో ఈ మంత్రసానులందరూ కూడా సంతతి అభివృద్ధి లేకపోతే, వంశం అభివృద్ధి లేకపోతే దేవునికి భయపడరు. దేవుడు ఏం చేశారు? వంశాన్ని అభివృద్ధి చేశాడు. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తాడు. చివరిగా ఈ క్రీస్తు మహిమ ప్రార్థన మందిరాన్ని 2026 సంవత్సరంలో వంశాభివృద్ధినిగా దేవుడు మలచబోతున్నాడు. హల్లెలూయా. సంఘాన్ని విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబాలను బాగు చేయబోతున్నాడు. మీరు చూడండి, దేవుడు బ్రతికిస్తే, ఆరోగ్యం ఇస్తే చూద్దాం. ఈ 2026 సంవత్సరంలో ప్రజలు తండోపతండాలుగా సంఘానికి రాబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు ఈరోజు. గట్టిగా ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. గట్టిగా హల్లెలూయా. ఎలాంటి వంశమైన దేవుడు వృద్ధి చేస్తాడు. మన సంఘాన్ని బలపరుస్తాడు, వంశాన్ని అభివృద్ధి చేస్తాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం తర్వాత చదువుకోండి. 60వ అధ్యాయంలో మీలో ఒంటరైన వాడు 1000 మందగును. ఈరోజు నువ్వు ఒంటరోడే. ఈరోజు మనమందరము ఎవరు లేని అనాథలాగే ఉండొచ్చు. ఎవరు లేకుండా ఏమండి మనుషులు నమ్ముకొని, వారి ప్రేమ నమ్ముకొని, వీళ్ళ ప్రేమను నమ్ముకొని ఏమంటే మనం అట్లా ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎవరు ఉండకపోయినా ఆఖరికి దేవుడు మనకు తోడే ఉండి నీ వంశాభివృద్ధిని కలగజేయునుగాక, నీ సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేయనుగాక, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు వృద్ధి చేయనుగాక. చెప్పండి, మన వాగ్దానం ఏమిటి? దేవుడు మనకిచ్చిన సంఘానికి వాగ్దానము. మరలా ఏం చేస్తున్నాడు? సంఘంలో కార్యాలు జరిగిస్తాడు. ఎవరి జీవితంలో జరిగిస్తాడు కార్యాలు? మొదటి మాట, ఎవరైతే దేవునికి భయపడతారో వారి జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు? 1, దేవదూతను కాపుదల ఉంచి రక్షిస్తాడు. 2వది, మన చేతుల కష్టార్జితం అంతటి కూడా ఆశీర్వదిస్తాడు. 3వది, సంఘాన్ని లేదా వంశాభివృద్ధిని, మనం ఆత్మీయ జీవితాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ఏంద్ర దేవుడు స్థిరపరచునుగాక.